ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను నేను వ్యతిరేకిస్తున్నా అది ఎలా సాధ్యమో అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే అనుబంధం లేకపోతే ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహారం ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండ్రో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మీకు కొన్ని చెప్తాడు కొన్ని దాస్తాడు కాబట్టి దాసినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగొచ్చు స్వేచ్ఛగా వచ్చి కలవచ్చు మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా పోచారం శ్రీనివాసరెడ్డి మేమందరం కూడా కలిసి పనిచేసినాం సార్ తెలుగుదేశం పార్టీలో వారు ఉన్నారు మేమున్నాం కష్టపడి పనిచేసినాం వారు ఈరోజు ఒక నిమిషం వినండి ఇదే ఓపిక ఉండాలండి శాసనసభలో మాట్లాడే ఓపిక కాదు ఇనే ఓపిక కూడా ఉండాలి వారు చెప్పారు ఒక్క నిమిషం బ్రదర్ వినండి వారు అవకాశం ఇస్తే మాట్లాడండి ప్లీజ్ కోఆపరేట్ వారు మాట్లాడడానికి ఒకవేళ బీజేపీతోనే మాకు పెవికాల సంబంధం ఉంటే నలుగురు బీజేపీ శాసనసభలో ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడించాం 2011లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు 2011లో ఆ రోజు శాసన మండలికి ఎన్నిక జరిగితే ముగ్గురు టిఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ కోటేసినటువంటి మాట వాస్తవం సస్పెండ్ చేసిండ్రు కిరణ్ కుమార్ రెడ్డి కాదు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి పోటీ చేసిండు టిఆర్ఎస్ తరఫున మహమూద్ అలీ గారు పోటీ చేసిండ్రు నేను అప్పుడే మన ఇద్దరం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా బలవంతం చేసిండ్రు మీరు కూడా రంగారెడ్డి కోటేయమని నేను బీఆర్ఎస్ పార్టీకి మొన్ననే వచ్చినా మాట ఇచ్చినా నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటేసి తప్పితే ఇంకో దానికి వేయనంటే మీరు చెప్పినటువంటి 3 పేర్లు నేను రిపీట్ చేయదలుచుకోలేదు ఆ 3 పేర్లు లాలూచి పడి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా రంగారెడ్డి కోటేసి రంగారెడ్డి గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ రెండవది తమరు అన్నారు సంబంధం బీజేపీ ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి మార్చాలంటే వారికి అవసరం సార్ అడగదాల్సి మేమే ఉండుంటాం కదా నువ్వు 100 మంది అనుకుంటే మేము ముఖ్యమంత్రి ఎవరు చేయాలని చేసుకుంటాం కానీ ఇంకెవరు అనుమతి మాకు అవసరం లేదు సార్ అది తమరికి రిపోర్ట్ తెలియదు కానీ మీరు అన్నట్టుగా మాకెవరు అనుమతి అక్కర్లేదు సార్ మా శాసనసభ్యులే ఉన్నారు మా నాయకుని మార్చుకోవాల్సిన అవసరం రాదు కూడా ఒకవేళ అటువంటి పరిస్థితి మాకు ఎవరిని అడగాల సార్ మేమే 100 మంది ఉన్నాం కదా ఇక్కడ పోయిన ప్రభుత్వంలో దయచేసి బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం లేదు మాకున్నది ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం పార్టీ దయచేసి దాని పట్ల మరొకసారి తమరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పాయల్ శంకర్ గారు అధ్యక్ష